చిన్న సబ్మిషన్ సార్. యా సార్ ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన గ్రీవెన్సెస్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఓవరాల్గా ఒక 50% పైన ఇవే ఎక్కువ ఉంటున్నాయి సార్. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో మా భూమి కబ్జా అయిందని 22లో పెట్టారని, ఎవరో వచ్చి మమ్మల్ని లాక్కుంటున్నారని, కొడుతున్నారని, ఈ టైప్ ఆఫ్ గ్రీవెన్సెస్ చాలా ఉంటున్నాయి సార్. అంటే ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఛాన్స్ ఒక సిపి ఆఫీస్లోని కానీ ఎస్పీ ఆఫీస్లోని ఎస్పెషల్లీ రెవెన్యూకి సంబంధించి ఒక సెల్ ఏమైనా ఏర్పాటు చేస్తే దాన్ని వాళ్ళు కన్వింగ్ రెవెన్యూ ఆఫీసర్ని ఎవరైనా కూడా ఎండార్స్ చేస్తే కొంచెం వాటి విషయంలో ఏదైనా కొంచెం క్లారిటీ వస్తుందేమో నా అభిప్రాయం సార్. నో కెన్ యూ డూ వన్ థింగ్, బోత్ కలెక్టర్ అండ్ ఎస్పీ ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేస్తాం. ఇలాంటి కేసులన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం. దట్ ఈస్ బెటర్ ప్రపోర్షన్ అవుతుంది. మీరు సెకండ్ లెవెల్లో మీ ఆర్డీఓ అండ్ డిఎస్పీ ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేస్తారు. అంతవరకు పోవద్దు. ఓన్లీ డిఎస్పీ, ఆర్డీఓ, కలెక్టర్, ఎస్పీ, దట్స్ ఆల్. ఈ 2 levels డీల్ చేయండి. 22 ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా సార్ ఒక 50 ఎకరాలు ఉంటాయి సార్. 2 ఎకరాలు ఎండోమెంట్స్లో ఉంటే మొత్తం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నాయి. సో అవి కూడా కేసు బై కేసు మనం చేయాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ కూడా శ్రద్ధ పెట్టాలి. అలాగే ముఖ్యంగా అయితే రెవెన్యూ సదస్సులు పెడతా ఉన్నారు. వీఆర్ఓలు వాళ్ళే ఉండటం వల్ల కొంచెం భయపడతా ఉన్నారు. కొన్ని కేసులు ఇంకోటి ఏంటంటే లీగల్గా సార్ చెప్పినట్టుగా ఎవరు తాగేసి పెట్టేశారు, సంతకం పెట్టించారు, నాకు 2 పిల్లలు, అవన్నీ కూడా లీగల్గా చెప్పే విధంగా, అంటే ఒక అడ్వకేట్ని హైర్ చేసో మీ తహసీల్దారు లేదా ఆర్డీఓ హైర్ చేసి, లేదంటే మనకుంటే స్టాండింగ్ కౌన్సిల్ ఏమైనా పెట్టి వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలిగితే 50-60% అక్కడ తగ్గిపోతాయి. మనకి లీగల్గా ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా వచ్చి అయ్యే వాళ్ళే మా దగ్గరికి వస్తున్నారు, వాళ్ళే సార్ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళే అందరి దగ్గరికి వెళ్తున్నారు. సో అవన్నీ మనం లీగల్గా వాళ్ళకి తెలియజేయాలి, ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అది కంపల్సరీ చేయాలి. ప్లస్ రిడ్రెస్ అనేది ఇట్ షుడ్ బి స్పీకింగ్ నోట్. మామూలు ఊరికే చెప్పామని కాకుండా మనకు అన్ని ఆన్ రికార్డ్ ప్రాపర్గా వై వీఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ హిస్ ప్రాబ్లమ్ అనేది కూడా మనకు క్లారిటీగా ఇచ్చే విధంగా ఈ రెవెన్యూ సదస్సులను గౌరవంగా తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా కొన్ని సర్వే అయిన భూమి రీసర్వే అయిన దగ్గర ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రాబ్లం అని చెప్పి నాకు 2-3 రోజులు వచ్చింది. ముఖ్యంగా కడప ఎమ్మెల్యేస్ ఫోన్ చేస్తా ఉన్నారు. కొద్దిగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంకొకటి సార్, ఇప్పుడు ఎంఆర్ఓస్ ఈ కీ అంతా ఎంఆర్ఓస్కి ఇచ్చాను సార్. ఎంఆర్ఓ ఏం చేశారంటే ఒక అవుట్ సోర్సింగ్ ఏజెంట్కి ఇచ్చేశారు సార్. ఏదో కంప్యూటర్ ఆపరేటర్ ఆయన ఇష్టం వచ్చి ఇప్పటికీ కంట్రోల్ చేయడం లేదు సార్. అది కూడా అదొక అవుట్ సోర్సింగ్ చెప్పారు, దాని మీద ఉండాలి. ఇప్పుడు నా వే ఫార్వర్డ్. ఇప్పుడు నేనేమంటానంటే, ఒకటి, ఎవరైతే ఆపరేట్ చేశారో యు ఆర్ హ్యావింగ్ ఎవిడెన్స్. ఏజెన్సీ ఆపరేట్ చేసిందా, ఆర్డీఓ ఆపరేట్ చేశాడా, ఎంఆర్ఓ ఆపరేట్ చేశారా, యు ఆర్ హ్యావింగ్ క్లారిటీ. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీకి మీరు వెళ్తే ఆటోమేటిక్గా డీటెయిల్స్ వస్తాయి. అది కూడా చేసి అలాంటివి చేసుంటే అలాంటి కేసులు కూడా పీడీ యాక్ట్ కింద తీసుకోండి. జెన్యూన్గా ఉంటాయి, మ్యానిపులేషన్ ఉంటుంది. మ్యానిపులేషన్ ఉంటే యూ టేక్ దాట్, అప్పుడు మొత్తం కంట్రోల్కి వస్తుంది. అంటే మీరు చెప్పింది ఎట్లా చెప్పారంటే సార్, ఎంఆర్ఓ తనకి అతని దగ్గర ఉంచకుండా ఎవరో ఆపరేటర్ పెట్టుకుంటాడు. అరే నేనేమంటానంటే, ఆపరేటర్ కాకుండా ఏజెన్సీ కూడా ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఇవన్నీ ఆ కేసులను బట్టి డిసైడ్ చేద్దాం. ఏది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదో కావాలని ఇచ్చేసి వాళ్ళు కలిసి మ్యానిపులేషన్ జరుగుంటే మీకు సైబర్ సెక్యూరిటీలో అవన్నీ వస్తాయి. అవి కూడా తీసుకోండి ఎవిడెన్స్ కింద పనిష్మెంట్కి. ఒకవేళ జెన్యూన్గా ఉంటే ఐ డోంట్ మైండ్. ఏదైతే ఇర్రెగ్యులర్గా చేశారో అలాంటివన్నీ ఇవన్నీ లింకింగ్ ఎవిడెన్స్ కింద తీసుకొని యూ గో ఫర్ ఇఫ్ నెసెసరీ కలెక్టర్ అండ్ ఎస్పీ. దీన్ని పర్ఫెక్ట్గా నేనేమంటానంటే, భవిష్యత్తులో కూడా భయం ఉండదు.